హెచ్బిఎన్ టీవీకి స్వాగతం. 1,00,000కు 4 రెట్లు అధికంగా నకిలీ నోట్లు అందజేస్తామని నకిలీ నోట్ల విక్రయాలకు పాల్పడుతున్న 8 మంది ముఠా సభ్యులను కేయూసీ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుండి భారీ మొత్తంలో అసలు నోట్లు 38,84,000 రూపాయలతో పాటు 21 లక్షల రూపాయలు నకిలీ నోట్లు, నకిలీ నోట్ల ముద్రణకు అవసరమైన తెల్ల కాగితాలు, ఒక కారు, ఆటో, 9 సెల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ వివరాలను వెల్లడిస్తూ, పోలీసు అరెస్టు చేసిన ప్రధాన నిందితుడు మణికాల కృష్ణ గొర్రెల వ్యాపారం నిర్వహించేవాడు. ఈ వ్యాపారం ద్వారా నిందితుడికి వచ్చే ఆదాయం తన అవసరాలకు సరిపోకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించాలని ఓ స్కెచ్ వేశాడు. ఈ ప్లాన్లో భాగంగా నిందితుడు ప్రధానంగా గొర్రెల వ్యాపారం ద్వారా పరిచయమైన వ్యక్తులతో తనకు అడవిలో డబ్బులతో కూడిన డ్రమ్ము దొరికిందని, అందులోని డబ్బు వినియోగిస్తే తన కుటుంబంలో ఆరోగ్య సమస్యలు లేదా ఇతర సమస్యలు ఎదురవుతాయని నమ్మించేవాడు. తనకు ఎవరైనా 1,00,000 రూపాయలు ఇస్తే వారికి ఆ డ్రమ్ములోని డబ్బు రెండింతలు ఇస్తానని, అలాగే 1,00,000 ఇస్తే 4 రెట్లు అధికంగా నకిలీ నోట్లను ఇస్తానని నమ్మించేవాడు. ఇదే తరహాలో నిందితుడు రెండవ నిందితుడైన హనుమకొండ జిల్లా కేశవపూర్ గ్రామానికి చెందిన ఎర్రగొల్ల శ్రీనివాస్తో పరిచయం కావడంతో ప్రధాన నిందితుడు శ్రీనివాస్ వద్ద తాను అనుకున్న ప్లాన్ను అమలు చేశాడు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన ఏసీపీ దేవేందర్ రెడ్డి, కేయూసీ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్ఐ మాధవ్, హెడ్ కానిస్టేబుల్ నర్సింగ్రావు, కానిస్టేబుల్ శ్యాంరాజు, సంజీవ్, సంపత్, హోంగార్డ్ రాజేందర్లను పోలీస్ కమిషనర్ అభినందించారు. అందరికీ నమస్కారం.
మేము వరంగల్ పోలీస్ కేయూసీ పోలీస్ హనంకొండ డివిజన్ ద్వారా పట్టుకున్న 8 మెంబర్స్ గ్యాంగ్కి చూపిస్తున్నాము. ఈ గ్యాంగ్ ఫేక్ కరెన్సీ నోట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి, అంటే ₹1 మాకు ఇస్తే మేము ₹4 మీకు ఇస్తాము, అట్లా ఒక సిస్టమ్ తయారు చేసి ఇక్కడ ఉన్న వరంగల్లో ఉన్న పేదవాళ్ళకి, వరంగల్లో ఉన్న ఎంత అలర్ట్ లేకున్నా మనిషి వాళ్ళకి టార్గెట్ చేయడానికి ఈ గ్యాంగ్ తిరుగుతున్నారు. సో తిరుగుతున్నప్పుడు మన పోలీస్ పెట్రోల్ బీసీ ఒక పోలీస్ కానిస్టేబుల్కి అది సస్పిషన్ అయింది. సస్పిషన్ ఉన్నప్పుడు వాళ్ళు లోకల్ ఎస్హెచ్ఓకి ఇన్ఫార్మ్ చేస్తే ఇమీడియట్గా లోకల్ ఎస్హెచ్ఓ కేయూసీ గారు ప్లాన్ చేసి దాడి చేస్తే ఒక బ్యాగ్లో 38 lakh rupees 84,000 ఈ ఒరిజినల్ కరెన్సీ దొరికింది, మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా 21 lakh rupees ఫేక్ కరెన్సీ దొరికింది. సో వాళ్ళు ఒక స్టోరీ షేర్ చేస్తారు, మాకు డంప్లో ఈ డబ్బు దొరికింది, మాకు అంటే ఇది నచ్చట్లేదు, మేము స్పెండ్ చేస్తే మాకు నెగటివ్ అయిపోతుంది, ఆ గురించి మేము మీకు ఇస్తున్నాము, మీరు మాకు 1 ఇవ్వండి, 1 ఇవ్వండి, మేము మీకు 4 ఇస్తాము. ఆ విధంగా 1:4 ఇవ్వడానికి వాళ్ళు ఒక ప్లాన్ తయారు చేసి లోకల్లో ఉన్న కొంత మనిషికి కూడా పార్టిసిపేట్గా తయారు చేశారు. సో టోటల్గా 8 మెంబర్స్ పట్టుకోవడం జరిగింది. ఈ కేసుకి మెయిన్ అక్యూజ్డ్ మన్కాల కృష్ణ, వాళ్ళు కొత్తగూడెం వాళ్ళు, బూర్గంపాడ్ మండల్. ఇంతకు ముందు కూడా వాళ్ళు ఈ విధంగా కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ వాళ్ళకి ఉంది అట్లా తెలిసింది మనకు. సో మొత్తం మనము డీటెయిల్ ఎంక్వైరీ ఇప్పుడు చేస్తున్నాము. సో సీజ్ చేసిన మెటీరియల్తో సహా అందరు అక్యూజ్డ్కి ఇప్పుడు మేము రూల్ పరంగా వాళ్ళకి ప్రాసెస్ చేస్తాము. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. సో మన అందాజా పరంగా వాళ్ళు స్టార్ట్ చేసినా పట్టుకోవడం జరిగింది. ఎందుకు ఈ స్టార్ట్ చేస్తే కూడా మనకు తెలిసిపోతుంది, 9 మొబైల్ నంబర్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఇది అన్ని ఇన్వెస్టిగేషన్కి భాగంగా ఉంది. వాళ్ళు ఎవరితో టచ్లో ఉన్నారు, ఎక్కడ ఆల్రెడీ జరిగింది అన్నీ మనం ఎంక్వైరీ చేస్తాం. బట్ అట్లా కనిపిస్తుంది కి దే కేమ్ హియర్, వాళ్ళు ఇక్కడ వచ్చి ఇక్కడ కొంత టార్గెట్స్ ఐడెంటిఫై చేశారు. బట్ ఎగ్జిక్యూషన్ ఎంతవరకు అయింది మనం ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోతుంది. థ్యాంక్ యూ.